హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రషి 143. అండ్ ప్రజెంట్ దుల్పేట్కి అయితే వచ్చిన. దుల్పేట్లో మళ్ళీ సుందర్ కళాకార్ షెడ్కి అయితే వచ్చిన. ఎందుకంటే మొన్న మీకు 2 విగ్రహాలు చూపించిన, పెయింటింగ్ అయిపోయినాయి పూర్తిగా. అండ్ ఈ రోజు అయితే మొత్తం ఆల్మోస్ట్ ఒక 4 విగ్రహాలకు అయితే ఆల్మోస్ట్ పెయింటింగ్తో సహా మొత్తం కంప్లీట్ చేసేసారు. మస్తు అంటే మస్తు ఉంది. పెద్ద విగ్రహం కూడా మొత్తం కంప్లీట్ చేసేసారు. మొత్తం డీటెయిల్గా చూపిస్తారు చూడండి. మస్తు ఉంది, మిస్ అవ్వకండి. మిస్ అయితే మాత్రం మీరు షాక్, అసలు మామూలుగా లేదు. కిరాక్ అంటే కిరాక్ ఉంది. చూడండి, హైలైట్ హైలైట్ అంటే హైలైట్ బొమ్మలు, ఇంకా పిక్చర్లు అయిపోతారు. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి. అండ్ మనం ఎంటర్ అయినప్పుడు మన కాస్టేజ్ రైట్ సైడ్ మనకు మొన్న చూపించిన 2 బొమ్మలు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. మొన్న మీకు ఇవి ఆల్రెడీ కవర్ చేసేసిన. ఈ రెండోటి గురించి పూర్తిగా అయితే మీకు ఈ బొమ్మలు కవర్ చేసేసిన. ఇవి అండ్ మనకు వచ్చేసి ఈరోజు హైలైట్ అప్డేట్ ఏంటంటే, స్టార్టింగ్ నుంచి ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ ఈ విగ్రహం అంటే మొత్తం స్టోన్ వర్క్స్, మొత్తం డీటెయిలింగ్ మొత్తం చూడండి. స్టోన్ వర్క్స్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. మొత్తం జ్యువెలరీ వర్కే, మొత్తం జ్యువెలరీ వర్క్తో నింపేసారు వినాయకుని అయితే. కండువా వచ్చి మనకు కండువా కూడా వేసారు. పైన పంచ కలర్ కూడా సిల్క్ ఉంది, మొత్తం ఎల్లో కలర్ ఇచ్చి పడేసారు. మొత్తానికి అయితే మస్తు అనిపిస్తుంది. పంచ కూడా క్రేజీ అంటే క్రేజీ ఉంది, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన ఇక్కడ సైడ్ వచ్చేసి వైలెట్ కలర్ చెమ్కి చెమ్కి మెరుస్తుంది. అది వచ్చేసి ఆల్మోస్ట్ కూర్చొని ఉన్న విగ్రహం మనకు 4 చేతులతో దర్శనం ఇస్తున్నాడు. అండ్ పైన వచ్చేసి మనకు కృష్ణుడు అయితే రావడం జరిగిందండి. పైన కృష్ణుడు ఇచ్చారు. కృష్ణుని కూడా ఎంత నీట్గా డిజైన్ చేశారో చూడండి మీరు. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. కృష్ణుడు డిజైన్ చేసిన విధానం కూడా హైలైట్ ఉంది, చూసుకోవచ్చు. పైన నెమలి పింఛం పగడిలాగా చుట్టి పెట్టిరు, మస్తు అనిపిస్తుంది. అది కిరాకు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సపరేట్, దీనికి సపరేట్గా యాడ్ చేసుకోవాలి. సపరేట్గా పెట్టేసి రన్ వాళ్ళు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది సపరేట్. ఈ వినాయకుడికి ఆల్మోస్ట్ 14 ఫీట్ వరకు, 14 to 15 ఫీట్స్ ఉంటుందండి. ఒకసారి వినాయకుడు అయితే పూర్తిగా చూడండి, మస్తు ఉంది. అండ్ దీని పక్కనే వచ్చేసి ఇంకో విగ్రహం. ఆ రోజు ఈ ఈ బ్యాక్గ్రౌండ్ రెడీ చేసేటప్పుడు మీకు ఒకసారి చూపించిన, ఈ వినాయకునికి బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తారని. ఒకసారి బ్యాక్గ్రౌండ్ మొత్తం పెట్టినాక చూడండి ఏ విధంగా అయితే విగ్రహం కనబడుతుందో. ఆల్మోస్ట్ ఇది కూడా వచ్చేసి ఒక 14 ఫీట్ ఉంటుందండి. మొత్తం బ్యాక్గ్రౌండ్తో కలుపుకుంటే మొత్తం జ్యువెలరీ వర్క్తో నింపేసారు. మొత్తం చూసుకోవచ్చు మీరు ఏ విధంగా మనకు ఆభరణాలు పెట్టిన తర్వాత ఎట్లా కనబడుతుంది వినాయకుడు అనేది, ఎట్లా కనబడుతుందో, బ్యాక్గ్రౌండ్ ఎట్లా కనబడుతుందో చూసుకోవచ్చు. 4 చేతులతోనైతే మనకు వినాయకుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ దీనికి కూడా వచ్చేసి పచ్చ పింక్ కలర్లో అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డౌన్లో లెఫ్ట్ సైడ్లో గుర్రం అయితే రావడం జరిగింది. గుర్రాన్ని అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు ఏనుగు మొత్తము జ్యువెలరీ టైప్లో కూడా డిజైన్ చేసేసి చూసుకోవచ్చు. కనబడుతుంది, మస్తు అంటే మస్తు ఉంది. అసలు రియల్గా మీరు చూస్తే మాత్రం అసలు మామూలుగా ఉండదు. రియల్గా చూడాలి, వచ్చి ఒకసారి మాత్రం విజిట్ అవ్వండి, మస్తు అనిపిస్తుంది. ఈ రేంజ్లో ఉన్నాయని, అసలు ఈ రేంజ్లో వర్క్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈసారి అన్న వాళ్ళ దగ్గర. మస్తు అంటే మస్తు ఉంది వర్క్ ఈసారి. మొత్తం ఓవరాల్గా ఒకసారి విగ్రహాన్ని అయితే చూడండి ఏ విధంగా అయితే ఉందో మీకు, మొత్తం నీట్గా. అండ్ ఇక్కడ కాళ్ళ దగ్గర చూసుకోవచ్చు మీరు, కాళ్ళ దగ్గర కూడా తాంబేలు ఇచ్చారు. తాంబేలు పైన కాలు పెట్టి కూర్చోవడం జరిగింది మన వినాయకుడు అయితే. కింద తాంబేలు ఉంది. అండ్ పైన చూసుకోవచ్చు మనకి ఏ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే డిజైన్ చేశారు. ఇటు సైడ్ రాక్షసులు, ఇటు సైడ్ దేవతలు, అని మధ్యలో శివుడిని అయితే పెట్టారు. ఆ స్నేక్స్ కూడా ఏ విధంగా అయితే ఇచ్చారో చూసుకోవచ్చు. అదంతా వచ్చేసి మనకు ఒక స్టోరీ అయితే చెప్పడం జరుగుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ అయితే రన్ అవుతుంది. మనకు మీకు ఐడియా ఉండే ఉంటుంది మీకు ఆ స్టోరీ. కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది ఆ స్టోరీ వచ్చేసి మనకు. ఇటు సైడ్ దేవతలు ఇచ్చారు, మధ్యలో శంకరుడు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి రాక్షసుడు. మనకు స్నేక్స్ అయితే ఎన్ని పడగలు వచ్చి పడగలు చూసుకోవచ్చు మీరు ఎట్లా ఇచ్చారో. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ విగ్రహం అండి. మీకు బ్యాక్ నుంచి ఓవరాల్గా చూపిస్తాం ఒకసారి ఎట్లుందో. చూసారు కదా ఎట్లుందో విగ్రహం అయితే, మెంటల్ ఎక్కిపోతుంది. కిరాక్ అంటే కిరాక్ డిజైన్ చేసిరు అన్న వాళ్ళు అయితే. చేసినట్టు మన లంబు వినాయకుడు, మనకు పెద్ద వినాయకుడు ఈ షెడ్లో వచ్చేసి మన పెద్ద వినాయకుడు గురించి ఎన్ని రోజులు వెయిట్ చేసినాం. మొత్తం పెయింటింగ్ అయినాక ఎట్లా కనబడతాడు, మనకు ఏ విధంగా అయితే ఆశీర్వాదం ఇస్తాడని వెయిట్ చేసినాం. చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఈ విధంగా అయితే కనబడుతున్నాడు. మనకు తొండం పైన జగన్నాథుడికి మొత్తం ఆ హెడ్ కిరీటం నుంచి అయితే మొత్తం తొండం ఎండింగ్ వరకు ఒక రేంజ్లో అయితే డిజైన్ చేసేసారు. పెయింటింగ్ కలర్స్ చూడండి, మిక్స్ కలర్స్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిజైన్ పెట్టిరు అన్న వాళ్ళు అయితే. హైలైట్ అనిపిస్తుంది. తొండం పైన కూడా మనకు జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు. ఆభరణం అయితే సెట్ చేసేసారు. అండ్ ఫేస్ దగ్గర చూసుకోవచ్చు, చెవుల పైన మనకు 2 ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి కూడా సెట్ చేసారు. ఈ చెవు దగ్గర కూడా సెట్ చేసారు మనకు.
పైన కిరీటం పైన వచ్చేసి మనకు శంకరుడు వచ్చిండు. శంకరుడు పైన పాములు పడగలు ఇప్పుకొని డిజైన్ చేసేసారు. మస్తు కిరాక్ అంటే కిరాక్ సెట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చూసుకోవచ్చు మీకు పంచ కలర్ ఇంత డిజైనింగ్ ఉంది. వైలెట్ కలర్ అది వైలెట్ విత్ చెంకి పైన వచ్చేసి పింక్ ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ వచ్చింది చూసుకోవచ్చు మీరు. అండ్ బొజ్జ దగ్గర వచ్చేసి ఇక్కడ మనకు ఈ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ ఇది ఇచ్చారు అండ్ అక్కడ సైడ్ కూడా ఒక డిజైన్ అయితే శంఖం ఇచ్చారు. అట్రాక్ట్ అయిపోతుంది ఈ పంచని చూస్తే మాత్రం, ఈ పంచ డిజైనింగ్ చూస్తే మాత్రం అసలు ఫుల్ అట్రాక్ట్ అయిపోతారండి. మస్తు అనిపిస్తుంది మొత్తము. చేతులు అయితే మనకు ఆశీర్వాదం ఇచ్చే చేతికైతే ఓం అని రాశారు. ఓం డిజైన్ అయితే ఇచ్చేసారు. 4 చేతులు అండి. ఓవరాల్గా మనకి విగ్రహానికి వచ్చేసి 4 చేతులు ఉన్నాయి. అండ్ ఇక్కడ భుజ దగ్గర వచ్చేసి లక్ష్మి, ధనలక్ష్మి డిజైన్ చేసారు. మొత్తం గోల్డ్ వర్క్ అయితే వేసేసారు. అన్న అయితే ముందే చెప్పింది మనకు, మొన్న ధనలక్ష్మి మొత్తం గోల్డ్ కలర్ అయితే నింపేస్తా చెప్పి చూసుకోవచ్చు. అండ్ మొత్తం ఆల్మోస్ట్ ఈ విధంగా ఏమన్నా డిజైన్ చేసిరా. సో చూసుకోవచ్చు, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా. ఈ తొండం పైన ఎన్ని రకాలుగా డిజైన్లు వేసారో తొండం చూసుకోవచ్చు ఒకసారి. మీరు తొండము ఈ రేంజ్లో ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అన్న కూడా ముందే చెప్పిండు ప్లాన్ అయితే, కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ రేంజ్లో వర్క్ ఉంటుందని. చూసుకోవచ్చు జగన్నాథ్ స్వామి కిందకి ఇట్లా ఎట్లుందో ఆల్మోస్ట్. ఈ విగ్రహం ఒకసారి లాంగ్ వ్యూ చూపిస్తాం మొత్తం మీకు. లాంగ్ వ్యూ చూడండి. చూసారు కదండి లాంగ్ వ్యూ అయితే అది. మనకు లాంగ్ వ్యూ చూస్తే ఆ విధంగా కనబడుతుంది. దగ్గరికి వెళ్తుంటే ఏ విధంగా మనకు కనబడుతుందో చూడండి. పైన ఓం అని రాసిరు మనకు బొట్టు పెట్టుకునే దగ్గర నుదుటి పైన. అండ్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వినాయకునికి లెఫ్ట్ సైడ్ ఇంకో విగ్రహం మొన్న చూపించినప్పుడు బ్యాక్గ్రౌండ్కి కలర్ వేయలేరు అండ్ కలర్ స్టార్ట్ చేసారు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ సైడ్ తబలా మీద చేపెట్టుకొని కూర్చున్నట్టు వచ్చేసి 4 చేతులతోనైతే మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి నెమలి ఉంది. అండ్ ఇక్కడ కూడా తబలా చూసుకోవచ్చు మీరు ఈ సైడ్ కూడా. అండ్ పంచ అయితే కట్టిరండి. పంచ వచ్చేసి మనకు వైట్ కలర్లో అయితే కంప్లీట్ చేసేసారు. పంచ వైట్ కలర్లో ఇచ్చారు క్లాత్ ఇది. అండ్ ఇక్కడ బ్లూ కలర్ క్లాత్ అయితే ఇచ్చేసారు, అది చూసుకోవచ్చు. కండువా పింక్ కలర్లో ఇచ్చేసారు. ఆల్మోస్ట్ ఇప్పుడైతే రెడీ అయిన విగ్రహాలు ఇదండి. ఒకసారి వ్యూ చూసుకోండి ఏ విధంగా ఉందో. అండ్ ఈరోజు అప్డేట్ వచ్చేసి ఇదండి. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్.